మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మధురెడ్డి గారు, అన్న ఏమైనా ₹1000 రేటు పోయే ఛాన్స్ ఉందా భయ్యా? చెప్పలేం బ్రదర్, ప్రస్తుతం అయితే లేదు, భవిష్యత్తులో చెప్పలేం, 2 మాసాల తర్వాత. ఎస్ చిరియాలి అంజనారెడ్డి గారు, ₹1000 అమ్మినట్టు ఉంది నీ ఫీలింగ్ బ్రో. ద్వారకా గారు, అన్న నిన్న మీరు చూస్తే తెలిసేది మీకు, అంగళ్ళు మార్కెట్లో చెవులు టమాటాలు కొనేవాళ్ళు లేరు. 50, 60, 70 అన్నా కూడా బలవంతంగా చీట్లు వేయాల్సి వచ్చింది. దాంతో పోల్చుకుంటే వాళ్ళు ఎన్నో రెట్లు మేలు. ₹1000 అమ్మినట్టుగా నిన్నటికి వాళ్ళకి పోల్చుకుంటే నక్కకు నగలగా ఉన్నంత తేడా ధరల విషయంలో. ఇక బాబు గారు, సయ్యద్ బాయ్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేయాలి, టమోటా రేట్ పెరుగుతుంది. నన్ను యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేయమన్నారు, బాగానే ఉంది, తప్పులేదు. కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది, మీరు కామెంట్ పెట్టారు, మీకు స్వాగతం. కానీ ఇతరత్ర యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి ప్రస్తావించారు. ఐఎమ్ సారీ బ్రో, దాన్ని చదవదలుచుకోలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బ్రో నార్త్ సైడ్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్. రెడ్డి గారు, నిజమే అన్న. ఉత్తర భారతదేశం ప్రస్తుతం పెద్దగా తోట ఎక్కలేదు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా కొద్ది కొన్ని ప్రాంతాలు కొన్ని చోట్ల మినహాయిస్తాయి. బిగ్ క్రేడ్స్ ₹100 తోటల్లో ఇస్తున్నారు బ్రో. సురేష్ గారు, ఎక్కడా మీరు చెప్పలేదు, చెప్పి ఉంటే బాగుండేది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్ బాయ్, టుడే చిన్న బండి సెటిల్మెంట్ రేట్ 250. దేశమంతా ఎక్కడ చూసినా టమోటా. చిన్న బండి సెటిల్మెంట్ రేట్ పైన ఒక బండి లోడ్ అయ్యింది తమిళనాడుకు. అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ తగ్గే వరకు టమోటా రేట్ రైస్ అవ్వదు. ఆగస్టు లాస్ట్లో ₹250 నుంచి ₹300 వరకు. ఆగస్టు నెలలో ₹250 నుంచి ₹300 వరకు పెరుగుతుందని కాబట్టి. కాకపోతే ఒక చిన్న విషయం, మన అనంతపురంలోని కాయలు క్వాలిటీలు లేవని, రెండవ రోజు కాయలు ఆగడం లేదని, అందువల్ల చాలామంది వ్యాపారస్తులు మళ్ళీ ఇటువైపు వచ్చారని సమాచారం. మరి ఆ కాయలు ఒక్కరోజు క్వాలిటీ తక్కువ ఉంటే మాత్రం మన కాయలకు ఛాన్స్ వచ్చినట్లే. రెండవది వచ్చి స్టాకులు తగ్గాలి. అనంతపురంలో స్టాక్ అయితే ఆటోమేటిక్ ధర పెరుగుతుందన్న. ఈ ₹250, ₹300 ధర కోసం మళ్ళీ ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిన, ఆగస్ట్ లాస్ట్లో ఉన్నారు మీరు. మేబీ అందరూ అనుకున్నట్లుగా అనంతపురం మార్కెట్లో మాత్రం కాయల్లో క్వాలిటీ లేకపోతే మాత్రం మన కాయలకు ధర వచ్చే అవకాశం ఉంది. రేట్ పెరిగే అవకాశం ఉందా లేదా అన్న ఇంకో 10 రోజుల్లో హరి కామెంట్ పెడితే దానికి 4 రిప్లై కామెంట్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీ గారు, ఇంకా తగ్గుతుంది బ్రో, డోంట్ వరీ. మీకు రైతులు అంటే కడుపు మంటలా ఉంది అని హరిగా రిప్లై ఇచ్చారు. దాదా గారు, నిజమే బ్రో, మహారాష్ట్ర సరుకు స్టార్ట్ అవుతుంది ఆగస్టు 15కి. అంతా వాళ్ళ స్టాక్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ టేక్ యాక్షన్ బ్రో, బట్ వేస్ట్ గవర్నమెంట్. ఏదేమైనా ఈ టమోటా విషయంలో నియంత్రణ కానివ్వండి, కనీస మద్దతులు కానివ్వండి, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాలి, నియంత్రణ చేయాలి. కానీ వేస్ట్ గవర్నమెంట్ అని అజయ్ గారు కామెంట్ రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, బ్రో నార్త్ హాయ్ అన్నగారు, నార్త్ సైడ్ టమోటా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నారాయణ స్వామి గారు, వెయిట్ అండ్ సీ బ్రో, ఆగస్టు చివరి వరకు, సెప్టెంబర్ 3వ వారం వరకు అవకాశం లేనట్లు నాకు అనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో, లాతూరు, నాసిక్, పూణే ఈ ప్రాంతాల్లో మాత్రం మనలాగా వాళ్ళు కూడా సంవత్సరం టమాటాలు పండిస్తారు. ఆగస్ట్ 10th రేట్ ప్లీజ్ సయ్యద్ బాయ్, ప్లీజ్ భయ్యా. వెయిట్ అండ్ సీ బ్రో, ఆగస్టు 10 స్టాకులు తగ్గవచ్చు నేను అనుకుంటున్నాను, బట్ కాలం నిర్ణయించాలి. ఈ ప్రైజ్ అయినా ఉంటాయా అన్న? ఇవాళ వెళ్ళింది చాలా పెద్ద ధరలేం కాదు. అనంతపురంలో కనీసం ఈ ధరలైనా ఉంటాయని వివేకానంద అడుగుతున్నారు. ఈ ధరకు లోకలేదన్నా. ఇవాళ అనంతపురం 10,000 స్టాక్ తగ్గింది అంటే దాదాపు 7 పెద్ద బండ్లు. ఇలాగే స్టాక్ తగ్గితే ధర పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి అనంతపురం స్టాక్ ఊపందుకుంటే శరామాములే. బి మురళి గారు, ఆగస్టులో అద్రహు. ఏదేమైనా తగ్గేదెలా అంటూ నాడుతున్నారు. ఎంత ప్లాంటేషన్ చేస్తున్నారంటే రేట్లు రావు, ఆ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని శ్రీనివాస్ కామెంట్ పెట్టారు. ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఛానల్స్ కూడా ఆఫ్ చేసుకుంటే బెటర్, లేకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా రైతుల్ని మోసం చేస్తారు. ఎద్దీర్ గారు, ఇంకా యశ్విన్ రాయ్ గారు, నేను 20 days అయింది ప్లాంటింగ్ చేసి, అప్పుడు నా చుట్టుపక్కల ఎవ్వరూ చేయలేదు. 10 days నుంచి విపరీతంగా నాటుతున్నారు. ఇప్పుడు మొక్కలు పెరిగేద్దాం అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. యశ్విన్ రాయ్ గారు కామెంట్ పెడితే,
మొన్న కేఎల్టీ గారు కూడా అందరి పరిస్థితి ఇదే బ్రో అని రిప్లై ఇచ్చారు. అయితే అన్న ఒక విషయం 2023లో మీకు తెలిసిన ధరలు భారీగా వెళ్ళాయి. కానీ ఆ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ధరలు ఏమాత్రం వెళ్ళలేదు. ఒక ఆయన టమోటా ప్లాంటేషన్ చేసి 7 ఎకరాలు 30 రోజుల తర్వాత మొత్తం పంటంతా పీకి పారేశాడు. ఆయన ధరలు లేవని చెప్పి, రావని చెప్పి. కానీ పరిస్థితి అలగిందిరైంది. టమోటా చరిత్ర ఎన్నడూ చూడలేని ధరలు అసౌకర్యం చూసాము. మొక్కలు పెరగద్దని కావాలంటే వదిలేయండి, నీళ్ళు కట్టి వదిలేయండి, ఖర్చు పెట్టకుండా. ఆపై దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం మొక్కలు పెరిగేసి ఆ తర్వాత వర్షాలు పడి టమాటా ధర వస్తే మాత్రం జీవితాంతం దాని గురించి బాధపడాలి. మనం ఖర్చు పెట్టడం మానేయండి. తోటకు జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని ఊపిరిపోయండి. ఫస్ట్ నీ ఛానల్ క్లోజ్ చేయి. ఫార్మర్స్ ఎందుకు ఆడుకుంటున్నారు? క్రాంతి కుమార్ రెడ్డి గారు. నా ఛానల్ ఆఫ్ చేయాలంటే అది నీ చేతిలో ఉంది సోదరా. నువ్వు మాత్రం ఆఫ్ చేయమంటున్నావు. కానీ నా ఛానల్ వచ్చే సమాచారాలకు ఎదురు చూసే అన్నదాతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నిరుత్సాహపరచలేను. ఒకటి, ఛానల్ మనుగడ అనేది నీ చేతిలోనే ఉంటుంది. టమోటా అంటే బడా రైతులు పోతే 5 లక్షలు వస్తే, బడా రైతు పోతే 5 లక్షలు వస్తే 25 లక్షలు బడా రైతుల భయం పుట్టాలి. అప్పుడు దాకా టమోటా రేట్స్ రాదు సయ్యదన్న భాస్కర్ గారు. వస్తే పోతే 5 లక్షలు, వస్తే 25 లక్షలు ఉన్న వాళ్ళకి భయం లేదు. వాస్తవమే కదా. అనంతపురం సరుకు నవంబర్ దాకా తగ్గుతుంది అనుకోవడం పొరపాటే. ఇప్పుడు కూడా నాడుతూనే ఉన్నారు. రేట్లు లేక కొంతమంది స్లోగా పీకుతున్నారు. టమోటా రేట్ ఉంటే ఇప్పుడే 4 lakh టచ్ అయ్యేది. ధర లేదు కాబట్టి కోతలు ఆలస్యం చేస్తున్నారు. నవంబర్ దాకా తగ్గుతుంది అనుకోవడం పొరపాటు. అనంతపురంలో స్టాకు ధరలు ఉంటే ఇప్పుడే అనంతపురంలో దిగుమతి 4 లక్షల వరకు చేరేది. ధరలు లేకపోవడం వల్ల కోతలు ఆలస్యం చేయడం వల్ల రైతులు దిగుమతి తగ్గుతుందని మధుసూదన్ కామెంట్ పెట్టారు. అన్న మీరు ఒక విషయం రేపు దయచేసి కామెంట్ తెలియజేయండి. అక్కడ వచ్చే కాయలు ఏమన్నా క్వాలిటీ తేడా ఉందా? ఎక్స్పోర్ట్కి అనువుగా ఉన్నాయా లేవా? ప్లీజ్ దయచేసి కాస్త స్పష్టమైన సమాచారాన్ని మీరు కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఆగస్టు 15 వారి నుండి టమోటా వచ్చే రైతు 35 మార్కులతో జనరల్ పాస్, తర్వాత వచ్చే వారికి మార్కులు పెరుగుతాయి. నారెడ్డి గారు ఎలా అమ్ముతుందన్న? వర్షాలు లేవు, ప్లాంటేషన్ తగ్గలేదు. అనంతపురం భారీ స్టాక్ ఏడ పెరుగుతుంది రేట్? వర్షాలు పడకపోతే ఒక్క అనంతపురం కాయలు చాలు. జె శివకుమార్ గారు. ఇక దీనికి నారాయణ గారు రిప్లై ఇచ్చారు. 15వ తేదీ మాట్లాడుకుందాం. వర్షాలు పడినా పడకపోయినా అమ్ముతాయి, డౌట్ లేదు. ఏ 15 ఇది? హరి గారు. ఇప్పుడు ఆషాఢ మాసం, ఈ మంత్లో శుభకార్యాలు ఏమీ ఉండవు. నెక్స్ట్ మంత్ శ్రావణం ఎక్కువ శుభకార్యాలు ఉంటాయి. సో నాకు తెలిసి శ్రావణంలో టమోటా ప్రైస్ స్మాల్ బాక్స్ 300 వరకు ఉండొచ్చు. ఇంకా రేట్స్ లేవని రైతులు తోటలు మెయింటైన్ చేయడం లేదు. సో శ్రావణ మాసంలో దిగుబడి తగ్గి రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మరీ ఎక్కువ కాదు. స్మాల్ బాక్స్ 300 నుంచి 350 అంతే. ఇక వైజీఎఫ్ జేహెచ్హెచ్ గారు. ఒక కళ్యాణదుర్గమే కాదు, మన మదనపల్లి ఏరియా ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. కానీ రైతులలో చిన్న ఆశ రేటు వస్తుందని. మనిషి అనే వానికి ఆశ చాలా ప్రమాదకరం. బాలగంగాధర్ తిలక్ గారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఫోటో పెట్టారు. ఈయన కేవీఆర్ స్వామి టీచర్. కొంచెమన్నా మనసాక్షి ఉంటే ఈ రేట్స్లో మండి వాళ్ళెవరు బర్త్డే చేసుకోరు. మీరేమన్నా భోజనం చేయడం మానేశారా? మీ ఇంట్లో ఏమి శుభకార్యాలు చేసుకోవట్లేదా? బర్త్డే సెలబ్రేషన్కి రేట్లు ఏమి సంబంధం అన్నా? ఎలా రైతులకు బాధలు పడుతున్నాడు, వ్యాపారస్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ అలాంటి కార్యక్రమాలే మనలోని నిరుత్సాహాన్ని కాస్త పోగొడతాయి. ఇది ఈరోజు మీ కామెంట్. నా సమాధానం. బ్రో సెప్టెంబర్ రేట్స్ బ్రో అని సురేష్ సూర్య గారు అడిగారు. అన్న వెయిటెన్సీ చాలామంది రిప్లై ఇచ్చారు. 200, 300 అని. ధరల మరి ఆగస్టు సెప్టెంబర్ మాసం చాలా సమయం